హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మేము నిన్న జాన్పాడు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, పీర్ల పండగ కోసం. నైట్ అయితే మేము వెళ్ళేసరికి 8:30 అయిందండి. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడే అన్నం తినేసి పీర్ల దగ్గరికి అయితే వెళ్ళేసి 10ంటికి పీర్ల దగ్గరికి వెళ్ళామండి. వచ్చేసరికి 12 అయిందనమాట. పొద్దున్నే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వీడియో ఇది. పొద్దున్నే ఇంకా మా ఇంటికి లేచి ఇంట్లోకి అయితే వచ్చేసానండి. టైం వచ్చేసి 6 అవుతుంది పొద్దున్నే. చూడండి, వర్షం అయితే వస్తుందన్నమాట. లేచిన దగ్గర నుంచి వర్షం అయితే లైట్గా జల్లు అనేది వస్తుంది. ఇంకా ఇల్లు ఎలా ఉందంటే, మా ఇల్లు అసలు దుమ్ము పట్టేసిందండి. చూడండి, అంత చెట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ మధ్యకాలంలో ఓట్ల టైంలో వచ్చామండి. ఇంతవరకు మళ్ళీ రాలేదు. ఆల్మోస్ట్ ఒక 3 నెలలు అయిపోతుంది అనమాట ఇక్కడికి రాక. ఇంటి నిండా మట్టి, దుమ్ము, చెత్త చెదారం ఫుల్గా వచ్చేది ఫ్రెండ్స్. ఈసారి అయితే 3 నెలలు అవుతుంది దాదాపుగా ఇంటికి రాక. ఎవ్వరం కూడా రాలేదన్నమాట. చూడండి, అన్నీ గాలిదుమ్ముకైతే మొత్తం దుమ్ము అండి. చూడండి, మొత్తం చెదల్లాగా వచ్చేసింది. ఇల్లంతా ఆగమైపోయింది అసలుకి ఈసారి. చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం. ఇంటి నిండా కూడా ఆకులు, ఇంకా బూజు పట్టేసింది బాగా. ఇదంతా చేసేసరికి నాకు 2 గంటలు పట్టిందండి. 6ంటికి వచ్చి ఇంట్లో చేసుకుంటే మొత్తం 8 అయిందనమాట నాకు ఈ పని అంతా అయ్యేసరికి. చూడండి, ఎక్కడ దుమ్ము అక్కడే ఉందనమాట. ఇంకా లాభం లేదు, ఫస్ట్ ఇల్లు ఓడ్చాలని చెప్పేసి ఆ బూజు అంతా దొలపాలని ఇంకా పొరక పట్టేసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేయాలి ఓడవటం ఇదంతా ఇప్పుడైతే. ఇక చూడండి, ఫస్ట్ అయితే ఈ గ్యాస్ పొయ్యి చూస్తుంటే అసలు ఎలా ఉందంటే, అసలు ఎంత చండాలంగా అయిపోయిందో అండి. దుమ్ము వచ్చేసి మొత్తం ఆగమాగం అయిపోయింది, బూజు పట్టేసింది, అంత చెదలు వచ్చేసింది, చీమలు. అసలు ఈసారి అస్సలకే బాగాలేదు. ఎవ్వరం కూడా ఎప్పుడైనా నెలకొకసారి ఒక్కలము అలా వెళ్ళేవాళ్ళం అనమాట జాన్పాడు. ఈసారి 3 నెలల నుంచి కూడా ఎవ్వరం వెళ్ళలేదన్నమాట. మా అత్తయ్య వాళ్ళు కానీ, మేము కానీ, ఇంకా మా మరిది వాళ్ళు కానీ ఎవ్వరూ వెళ్ళలేదన్నమాట. అంత ఆగమాగం అయిపోయింది గాలిదుమ్ములకి. ఇంకా ముగ్గురం చేసే పని అయితే ఒక్కదాన్నే చేశానమాట ఒక 2 గంటలలో. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని వచ్చిందే నైటే వెళ్దాం అనుకున్నాను. ఇంకా ఆ చీకట్లో ఏం చేయనులే పని అని చెప్పేసి పొద్దున్నే వెళ్దామని 6 గంటలకు వెళ్ళానండి. 2 గంటలు అయితే పట్టింది నాకు ఇంట్లో పని అయితే. చూడండి, అంతా దులిపేస్తున్నాను ఫస్ట్ అయితే. మనం ఎంత చేసినా సరే రోజు చేసే ఇల్లే దుమ్ము పట్టేస్తుంది. అలాంటిది 3 నెలల నుంచి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మా ఇల్లే నిదర్శనం అండి. అసలుకి చూస్తే కొద్దిసేపు నాకైతే దయ్యం పట్టింది అసలుకి. ఇంటిని చూడగానే ఏంటి దుమ్ము, అసలుకి అంత ఆగమాగం అయిపోతున్నాయి. సామాన్లు కూడా అండి అంతా బూజు పట్టేసి సిలుం పట్టేస్తున్నాయి అన్నమాట. చూడండి, మొత్తం గదులన్నీ ఊడ్చేసరికి ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఇంకా అన్నిటికీ ఎక్కడికక్కడ బూజు దులిపేసి, ఫస్ట్ అయితే బూజు దులిపేసి తర్వాత అన్నీ నీట్గా ఊడ్చుకుంటూ వచ్చానమాట. ముగ్గురం చేసే పని ఒక్కదాన్నే ఒక 2 గంటల్లో నిమ్మలంగా చేసుకుంటూ వచ్చానండి. ఎందుకంటే ఎలాగో ఇంటికి వచ్చాను కదా, కంపల్సరీ ఎవ్వరు వెళ్ళినా సరే ఇంటికి, నేనైనా మా అత్తయ్య అయినా ఇంకా మారునైనా సరే మాడబిడ్డ అయినా సరే వెళ్ళినామా అంటే ఇంట్లో పూజ చేయకుండా అయితే అస్సలకి రామండి. మా ఇంట్లో ఈరన్న స్వామి ఉన్నారు కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే కదా. నేను లాస్ట్ టైం వీడియోలలో కూడా చూపించాను. మా ఇంటి దేవుడు అనమాట ఈరన్న స్వామి. కంపల్సరిగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ ఈరన్న స్వామి దగ్గర దండం పెట్టుకున్న తర్వాతనే ఎటైనా వెళ్తామండి. ఎక్కడున్నా సరే, నేరేడుచెలలో ఉన్నా, ఇంకా ఏ ఊరు వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళండి మాత్రం ఏ ఊరైతే మేము వెళ్ళమండి. ఇంటి దేవుడిని కొలుచుకున్న తర్వాతనే ఏ దేవుడి దగ్గరికైనా వెళ్తామన్నమాట. చూడండి, ఇంకా ఇల్లు దులపటం అంతా అయిపోయింది. ఇంకా బండలు అయితే తూడుస్తున్నాను అనమాట. మేము ఇంటికాడ ఎవరం లేము కదా ఫ్రెండ్స్, అందుకనే మోటార్లో నీళ్ళు కూడా లేవన్నమాట పైన ట్యాంక్లో. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బకెట్తో తెచ్చుకొని మరి బండలు అయితే తూడ్చేశాను. ఇంకా చుట్టూ వర్షం అయితే వస్తుంది, తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు తూడ్చేశాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పటికి అయిపోయింది పని అంతా కూడాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా చూసారు కదా, ఇంకా పూజ గది అయితే స్నానం చేశాక పూజ గదిని నీట్గా చేసుకుందామని చెప్పేసి స్నానం చేసి పూజ గది నీట్గా చేసేసానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చూడండి,
మా ఇంటి దైవం అన్నమాట ఈరన్నస్వామి. తప్పకుండా ఎప్పుడు వెళ్ళినా సరే నేను కంపల్సరీగా పూజ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి నేను ఎప్పుడూ ప్రార్థిస్తానన్నమాట. ఇప్పటికైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను మా ఆయన అయితే ఇంకా పూజ చేసామన్నమాట దేవుడి దగ్గర. మా పిల్లలైతే ఇంకా లేవలేదండి. మా కోడలను మా అబ్బాయి అయితే లేవలేదు. పూజ చేసుకొని వెళ్ళి వాళ్ళని లేపాలన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నేనైతే పూజ చేసి పిల్లల్ని అయితే లేపుతాను. మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నారనమాట. చూడండి, చక్కగా పూజ గదిని కూడా అలంకరించానన్నమాట ముగ్గు వేసి. అందరూ హారతి తీసుకోండి ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు నా పూజ అయితే అయిపోయింది. మా వారు కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారనమాట. మా వారైనా సరే, ఇంకా మా మరిది అయినా సరే, ఎవరైనా సరే అండి, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇంటి దైవం తర్వాతనే ఎవరైనా సరే. ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చాకనే ఎటైనా వెళ్తాము, ఏ పనైనా చేస్తామన్నమాట. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా సరే అంత ఇష్టం అన్నమాట మా ఇంటి దైవం అంటే. మా ఆయన ఏంటో గట్టిగా మొక్కేస్తున్నాడు మా ఇంటి దేవుడిని. మా ఆయన బయటికి వస్తూ ఏం మొక్కావో అంతగానం అని అంటే, మా ఆవిడ కోరికలన్నీ నెరవేరాలని మొక్కిండట ఆయన చెప్తుండు నేను అడుగుతుంటే. సో ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇందాక ఎలాగుంది ఇల్లు, ఇప్పుడు ఎలా ఉంది. ఏదైనా మనసులు ఉంటేనే ఇల్లు అనేది ఇలా ఉంటుందండి, లేకపోతే అది చెప్పలేము మాటల్లో. అది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి తెలుసు ఆ విషయం ఏంటో. మగవాళ్ళు అంతగా ఇంటి గురించి పట్టించుకోరు, కానీ ఆడవాళ్ళకు ఇల్లు గలీజ్గా ఉంటే అస్సలకి నచ్చదండి. నాకైతే అస్సలకే నచ్చదు. నేనైనా మా అరుణైనా మా అత్తయ్య అయినా మేము ఇల్లు నీట్గా ఉంచుకుంటాం అన్నమాట. ఇంకా మా వాడు చూడండి, మా వాడిని లేపి ఫ్రెష్ అప్ అయి స్నానం చేయించుకొని ఇంకా ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుంటున్నాడు అనమాట. ఆయన 5-6 రకాల బొట్లు లైన్ ఎమ్మడిగా పెట్టాడు. చూడండి ఎలా పెట్టాడు వాడు. వీడియో మాత్రం అస్సలు తీయనీయడండి, ఎంత బతిలాడినా సరే. ఎందుకో మరి వాడికి వీడియో అంటేనే నచ్చదనమాట. మామూలుగా వీడియోలు తీస్తుంటే కూడా నన్ను తీయొద్దని ఖచ్చితంగా చెప్పేస్తాడు అనమాట, నన్ను తీయొద్దని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మా కోడలు వచ్చింది చూడండి, మా చిన్న కోడలు అనమాట. ఇంకా వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టించుకొని ఇంకా బయలుదేరి ఇంటికైతే వెళ్తామండి. చూడండి, ఇప్పుడు మా కోడలు టైం అనమాట. దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. బొట్టు పెట్టుకోవాలంట. బొట్టు ఇంకా నేనే సరి చేసి ఇంకా చేయితో పెట్టించాను అనమాట. తన చేయితోటి తనకే బొట్టు పెట్టించాను. క్యూట్ గర్ల్ అనమాట మా కోడలు, చిన్న కోడలు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇంకా తాళాలు వేసి మా వారైతే బయట వెయిట్ చేస్తున్నారు. తాళాలు వేసి వెళ్దామని చెప్పేసి ఇంకా అన్ని బట్టలు అవన్నీ అయితే సర్ది ఉంచేసాము. బయటికి వెళ్ళి ఇంకా ఆడ చెత్త అట్లే ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా అది మళ్ళీ లాస్ట్ టైం మొహరం రోజు తప్పకుండా మళ్ళీ వస్తామండి. ఆ రోజు అదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఒక్కదాన్నే కాబట్టి చేయడానికి వీలు పడలేదు, అందుకని అది అలాగే ఉంచేసాను ఆ చెత్త అంతా. మళ్ళీ లాస్ట్ టైం మొహరం పండుగ రోజు మళ్ళీ వస్తామండి. ఆ రోజు కూడా పీర్ల పండుగ లాస్ట్ రోజు మంచిగా చేస్తారు. ఆ రోజు కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి, కొత్తూరి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.